అండి. అట్లాగే ప్రతి సంవత్సరం శివరాత్రికి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన జ్ఞాన చక్ర యాగం కూడా జరుపుకుంటున్నామండి. 2 సంవత్సరాలు అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా జరపడానికి ఇప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయండి. అలాగే ఆ యాగానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులేనండి. అట్లాగే జూమ్ లో ఉన్న వారి అందరి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏ ఫంక్షన్స్ అయినా వారికి శుభాశీస్సులు చెప్పడం కూడా పత్రిజీ మహిళా చైతన్యం ఉద్దేశమండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. సూర్యకుమారి మేడం గారిని ఆహ్వానించుకుందామండి. పత్రిజీ మహిళా చైతన్యాన్ని స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మరి ఈ జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి అమ్మకు, శ్రీ సదానంద యోగీశ్వరులకు నా హృదయపూర్వక నమస్కారములు. బుద్ధ భగవానుడికి, జీసస్ క్రైస్తుకి, మహమ్మద్ ప్రవక్తకి, హిమాలయ యోగులకు, సప్త ఋషులకు, పరమ గురు మండలి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు, కృతజ్ఞతలు. విశ్వమాతకు, యోగమాతకు, భూమాతకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకు నా హృదయపూర్వక నమస్కారం ఉంది. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు. మరి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి మరొక్క నా ఆత్మపూర్వక ప్రణామాలండి. మరి నాకు ఈ గురు పౌర్ణమి రోజుల్లో మరి శ్రీ సదానంద యోగీశ్వరులు గారి జీవిత చరిత్ర అందించడానికి నాకు సహకరించిన సీతా మేడం గారు కూడా కృతజ్ఞతలండి. మరి గురువులు చెప్పకనే చెప్తూ ఉంటారంటండి, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరికి ఏది అందుతుందో అది అందించబడుతుంది. ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉంటారో, ఎప్పుడైతే ధ్యానం చేస్తారో, ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస పెడతారో, అప్పుడు మీకు ప్రకృతి సహకరిస్తుంది. సకల గురువులందరూ కూడా సహకరిస్తారు. మన చుట్టూతో ఉన్న సంఘం కూడా మనకి సహకరిస్తుందంటండి. మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ద్వారా అద్భుతమైన జ్ఞాన సంపదను అందుకుంటామో, అప్పుడు మనకి అద్భుతమైన జ్ఞాన సంపదను అందించడానికి మన 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 ప్రాపంచిక జీవితం కూడా సుఖంగా, సంతోషంగా జీవించడానికి ఆ గురువుల యొక్క సహకారం, ఆ ప్రకృతి యొక్క సహకారం ఎల్లప్పుడూ అందుతూనే ఉంటుందండి. మరి అంతటి అద్భుతమైన ధ్యానానికి ఒక్కసారి నా హృదయపూర్వక నమస్కారములండి. మరి ఈ రోజు శ్రీ సదానంద యోగీశ్వరులు గారు నిన్నటి వరకు చెప్పుకున్నాము. ఆయన ఎలా కర్నూలు వచ్చింది, ఆయన 1975లోనే శ్రీ సదానంద యోగీశ్వరులు గారు హిమాలయాల నుంచి హాస్టల్ మాస్టర్స్, అక్కడ గురువులు సందేశాలతో ఇక్కడికి మరి భారతదేశం రావడం జరిగింది. ఆ వచ్చే సమయంలో ఎన్నో ఊర్లు, ఎన్నో నగరాలు, ఎన్నో రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చి ఆత్మకూరు వచ్చి, తర్వాత మళ్ళీ కర్నూలు వచ్చి, కర్నూలు రాఘవేంద్ర లాడ్జీలో కొన్ని సంవత్సరాలు ఉన్నారంటండి. అక్కడే మరి మన పత్రి సార్ కూడా 1975లో నుంచి కూడా అక్కడ వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అక్కడ ఉన్నారంటండి. కానీ మన గురువు గారికి, ఆ గురువు గారికి కూడా పక్క పక్కనే ఉన్నా కూడా తెలియలేదంటండి. 1981 వచ్చేంత వరకు వారిద్దరూ కూడా కలుసుకోలేదు. ఎందుకంటే గురు శిష్యుల సంబంధం అక్కడ మన కుటుంబ సంబంధం లాంటిది కాదు. అక్కడ ఎన్నో గత జన్మల పరంపర, జ్ఞానం యొక్క పరంపరతో వారు అక్కడ 1981లో కలుసుకున్నారంటండి. అప్పటి నుంచి 1981 నుంచి మళ్ళీ 83 వరకు ఆ గురువు గారిచ్చిన ఎన్నో జన్మల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని అంతటిని కూడా, బ్రహ్మ జ్ఞానాన్ని అందించడానికి శ్రీ సదానంద యోగి గారు పత్రి సార్ గురించి వెయిట్ చేశారంటండి. ఆ కొద్ది కాలంలో, 2 సంవత్సరాల కాలంలో, ఆ 2 సంవత్సరాలు కూడానంటండి పత్రి సారు ఆయన దగ్గరికి నిజంగా చూడండి, గురువు గారికి ఎంత సేవ చేసేవారంటండి. నెలకి 25 రోజులైతే ఒక్క 5 రోజులు మాత్రమే ఉద్యోగం చేశానా లేదా అన్నట్టుగా చేసి, మిగతా సమయం అంతా కూడా, మిగతా నెలకి 25 రోజులు కూడా గురువు గారితోనే గడిపేవారంటండి. గురువు గారితో వారి దగ్గర ఉండడం, మరి వారి దగ్గరికి వెళ్ళి
అక్కడ గురువు గారి కంటండి ఆయనకి ఏమీ లేవంటండి గురువు గారి దగ్గర. ఎప్పుడో ఎవరన్నా ఇస్తే ఒక టీ తాగేవారంట, చుట్ట కాల్చుకునేవారంటండి. అంతే అలా నులక మంచం మీద పడుకునేవారంట. అవి కూడా లేకపోతే పత్రి సార్ వచ్చిన తర్వాత ఒక నులక మంచము, ఒక చిన్న ఇనప పెట్టె, తరువాత మరి తెల్ల బట్ట అంటండి, 5 మీటర్ల తెల్ల బట్ట తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారంటండి. అలాగే చుట్ట కాల్చుకోవడానికి గొట్టాలు ఉండేవంటండి అప్పుడు. అది నాకు తెలీదు. ఆ గొట్టం ద్వారా ఆ చుట్ట కాల్చుకునేవారంటండి. అదొక గొట్టము. అవి కొని తీసుకొచ్చి ఇచ్చారంటండి పత్రి సార్ గురువు గారికి. అవే వాడుకుంటూ ఉండేవారంటండి. వాటిని చూసి నా శిష్యుడు నాకు కావలసిన సంపద నాకు అందించాడని గురువు గారు మురిచిపోతూ ఉండేవారంటండి. అలా వారి ఆగమనం జరిగింది. మరి వారిద్దరి యొక్క కలయిక జరిగింది. ఆ కలయిక ద్వారా మనకి ఎంతో పత్రి సారు సదానంద యోగీశ్వర్ గారి దగ్గర నుంచి ఎంతో జ్ఞానం నేర్చుకుని అప్పుడు చెప్పారంటండి, పత్రి నేను బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తున్నాను, కొన్ని జన్మల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. ఆయన గత జన్మల్లో కూడా చాలా జన్మల్లో సదానంద యోగీశ్వర్లు గారికి నిన్న ఒక జన్మ చెప్పుకున్నామండి, మహారాజుగా ఒక జన్మ చెప్పుకున్నాము. మరి చాలా జన్మలు, ఆ జన్మలో మాత్రమే కొన్ని జన్మల్లో వివాహం జరిగిందంటండి. చాలా జన్మల్లో మాత్రం అసలు పెళ్లి జరగలేదంటండి. ఎప్పుడు ధ్యానం చేస్తూ ధ్యానంలోనే నిమగ్నమవుతూ ఉండేవారంటండి. ఏ జన్మ తీసుకున్నా సరే ధ్యాన ప్రచారానికి ఉపయోగపడేవారంట. అలా అలా జన్మ తీసుకున్నాక ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు సదానంద యోగీశ్వర్ గారుగా జన్మ తీసుకున్నారు. రాజుగా అయిన తర్వాత ఒక అవధూతగా జన్మ తీసుకున్నారంటండి ఆయన. మరి ఈ ఎప్పుడైతే శ్రీ సదానంద యోగి గారు తన జ్ఞానాన్ని అంతటిని పత్రి సార్కి ఇచ్చి నందవరంలో అక్కడ సమాధి అయ్యారు. ఆ సమాధి నుంచే అక్కడికి వెళ్ళేవారు. ఆయన నిర్వాణం చెందిన తర్వాత కూడా అక్కడ ఆశ్రమం దగ్గర చుట్టూతా పచ్చని పంట పొలాలండి. ఆ పంట పొలాల్లోనే ఆయనకి ఆశ్రమం నిర్మించారు. సమాధి కట్టించి అక్కడ ఆశ్రమం నిర్మించారు, పెద్ద ఆశ్రమం, చాలా చక్కటిది. మరి ఆ ఆశ్రమం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పని చేసుకోవడానికి వచ్చేవారంటండి. పని చేసుకోవడానికి వచ్చి పని చేసుకుంటూ ఉంటే ఆ చీలగొట్ల మీద ఆయన ఆనందంగా తిరగడం చూసేవారంటండి. ఏంటి ఈయనెవరు ఇక్కడ తిరుగుతున్నారు అంటే కొంతమందికి అయితే వెళ్ళి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయంటండి. అప్పుడు ఇక్కడి నుంచి అంటే అక్కడ పని చేసుకునే వాళ్ళకన్నా కూడా కొంతమందికి ఇక్కడ మహాయోగి వచ్చి ఉన్నారు, ఆయన సమాధి జరిగింది అని తెలియదంటండి. ఎందుకంటే తెలుసున్న వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు కదండి, పక్కనున్నా కూడా తెలియదు. అలా మనకు గురువు గారని పత్రి సార్కి తెలుసు, పత్రి సార్ యొక్క మిత్రులకి తెలుసు. కానీ అక్కడ పని చేసుకునే వాళ్ళకి తెలియదు కదా. ఏంటినా ఇలా తిరుగుతున్నారు అనుకునేటప్పటికీ నందవరం ఒక్కొక్కరు వచ్చి, అమ్మా ఇక్కడ నందవరం ఆశ్రమం ఎక్కడ అని అడిగేవారంటండి వాళ్ళని. అడుగుతుంటే వాళ్ళు ఎవరమ్మా అంటే, ఇంకో ఈ ఫోటో సదానంద యోగీశ్వర్ గారిది, ఇంకో ఈ ఫోటో అమ్మ, ఇక్కడ ఆశ్రమం ఉందంట కదా అంటే, ఈయనేంటి ఈయన ఆశ్రమం సమాధి చెందడం ఏంటి, ఇప్పుడే మేము చూసాము, ఇప్పుడే మేము మాట్లాడాము అనేవారంటండి. ఆ ప్రకృతితో అనుసంధానమైన ఆత్మస్వరూపి అంటే ఇప్పుడే చూడడం ఏంటి, ఆయన సమాధి చేయబడ్డారు కదా అని అనుకునేవారంటండి. అంటే గురువులు సమాధిలోకి వెళ్ళిన వారి యొక్క శరీరం మాత్రమే వదిలిపెట్టిన వారు మళ్ళీ శరీరంతో దాల్చి ఎక్కడైనా ఎన్ని చోట్లైనా ఉండగలరంటే, ఎన్ని చోట్లన్నా కూడా అక్కడే ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ ఎక్కడ ఎవరికి ఎలా కనిపించాలో అలా కనిపిస్తారు, అది నిరూపిస్తారు కూడా. అంటే అక్కడ గురువులు సజీవంగా ఉంటారు, ఎప్పుడు కూడా సజీవంగా ఉంటారు. అందుకే మన పత్రి సారు ఎందుకు చెప్పేవారంటే, పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయడం మూడింతల ఫలితం, ప్రకృతిలో ధ్యానం చేయడం మూడింతల ఫలితం, మరి సామూహిక చైతన్యంతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయడం అంటే, సామూహికంగా అంటే ఎక్కువ మందితో గుంపులుగా ఉన్నప్పుడు ధ్యానం చేయడం మూడింతల ఫలితం, మరి మహాగురువుల యొక్క మహా సమాధుల దగ్గర ధ్యానం చేయడం అది మూడింతల ఫలితం
అని ధ్యానం యొక్క విశిష్టత ఎంత. అలాగే ఆ అడవుల్లో అడవుల్లో చెట్ల మధ్య ధ్యానం చేయడం మూడింతల ఫలితం. సెలయేరుల దగ్గర ధ్యానం చేయడం మూడింతల ఫలితం. మరి పిరమిడ్లో ధ్యానం చేయడం మూడింతల ఫలితం. పౌర్ణమి ధ్యానం మూడింతల ఫలితం. అమావాస్య ధ్యానం మూడింతల ఫలితం అని పత్రిసారు చెప్పకనే చాలా సార్లు చెప్పి చెప్పి చెప్పారండి. అలాగే జీవ సమాధుల దగ్గర ప్రతి గురువు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి మీరు పూజ చేయడం కాదు, పువ్వు వేయడం కాదు, పాదాలకి నమస్కరించడం కాదు, ఆ జీవ సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడ ధ్యానం చేయండి. వారిచ్చిన దివ్య సందేశాలను తీసుకుని మీ కళ్యాణానికి, లోక కళ్యాణానికి ఉపయోగించండి, విశ్వ కళ్యాణానికి ఉపయోగించండి వారి సందేశాలను అని పత్రిసారు మనకి ఎప్పుడూ చెప్తూనే ఉన్నారండి. మరి అలా ఆ గురువు గారు అక్కడ నందవరం ఆశ్రమంలో ఆయన సమాధి ద్వారా కొందరికి అక్కడికి ధ్యానం చేసేవారికి సమాధానాలు అందిస్తూ ఎంతో అద్భుతమైన స్థితిని పొందేటట్టు మరి పిరమిడ్ మాస్టర్లుగా ఎదగడానికి ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారండి. అలాగే చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఎన్నోసార్లు కనిపించారంటండి. వాళ్ళు చెప్పి అంటే ఈయన మేము చూసాం కదా, ఇప్పుడే సజీవంగా చూసాం కదా అంటే, కాదండి ఇలా ఇక్కడ ఆశ్రమం ఉందంటే వాళ్ళు కూడా వచ్చి అప్పుడు ఇక్కడ ఈ నందవరంలో ఉన్న ఆశ్రమంలో ఆయన యొక్క సమాధిని చూసి, ఓహో ఇక్కడ గురువుగారు ఉన్నారా అంటే, గురువుగారు ఇక్కడే కాదు ఇదంతా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా సంచరిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఆ గురువు యొక్క మార్గంలోకి వెళ్ళాలని ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా తెలుసుకున్నట్టండి ధ్యానం చేయడానికి బారులు బారులు కట్టేవారంటండి. పౌర్ణమి రోజుల్లో అస్సలు ఖాళీ ఉండదంటండి నందవరం గ్రామం. అంతటి అద్భుతమైన మహాయోగి గురించి మనం ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటున్నామండి. మరి నిన్న రాజుగా ఆయన ఏమేం కార్యాలు చేశారో అవన్నీ తెలుసుకున్నాము. ఈరోజు అవధూతగా ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన యొక్క ప్రణాళిక మనం చూద్దామండి. మరి అవధూతగా జన్మ తీసుకున్నప్పుడు ఆయన పేరు బుచ్చయ్య అంటండి. బుచ్చయ్య. తండ్రి అప్పయ్య, తల్లి అక్కమ్మ, అన్నయ్య వెంకయ్య, అక్క అక్కమాంబ, తర్వాత చెల్లెలు బుచ్చమ్మ, బుల్లెమ్మ. శ్రీ సదానందయోగి గారి పేరు మాత్రం ఆ జన్మలో బుచ్చయ్య అంటండి. బుచ్చయ్య గారు అవధూతగా వచ్చినప్పుడు జీవితకాలం సుమారు 93 సంవత్సరాలు ఉన్నారంటండి. నిన్న గత జన్మ చెప్పుకున్నప్పుడు మహారాజుగా జన్మ తీసుకున్నది 85 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఆయన ఏ జన్మలోనైనా కూడా ఆ జన్మంతా కూడా సంపూర్ణంగా అనుభవించారనమాట. ఇప్పుడు ఈ జన్మలో 93 సంవత్సరాలు ఉన్నారటండి. అవధూతగా దాదాపు 60 సంవత్సరాలు భూమి మీద హిమాలయాల్లో కలిపి ధ్యాన సాధన చేశాను. చూడండి అక్కడేమో సదానంద రాజుగా ఉన్నప్పుడు అంటే 85 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు సగకాలం మహారాజుగా పాలించారంటండి. మిగతా సగం కూడా అంటే రాజుగా పరిపాలిస్తూ ఆధ్యాత్మికంగా కఠోర తపస్సులు ధ్యాన సాధన చేస్తూ ఉండేవారంటండి. అలాగే ఇప్పుడైతే ఈ జన్మలో ఈ బుచ్చయ్యగా అవధూతగా జన్మ తీసుకున్నప్పుడు సుమారు 60 సంవత్సరాలు కఠోర ధ్యాన స్థితిలో ఉన్నారంటండి. ధ్యాన సాధన చేశారంటండి. హిమాలయాల్లో 10 నుండి 20 మంది అవధూతలను కలిపి ఒక అవధూత ఉంటారంటండి. అంటే హిమాలయాల్లో అంటే మనకులాగా ఒక గ్రూపు ఉంటుందంటండి. అక్కడ ఆ గ్రూప్లో 10 మంది నుంచి 20 మంది వరకు ఉంటారంట. ఆ గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా ఒక అవధూత ఉంటారంట. అంటే ఒక గురువు అవధూతగా ఉంటారంట. నాకు మహావతార్ బాబాజీ గారే గురువు గారు ఉన్నారంటండి ఈయన కాలంలో చూడండి. అంటే ఈయనకి ఒక జన్మలో చెప్తూ ఉంటారు, ఒక జన్మలో మహావతార్ బాబాజీ గారు నాకు గురువు అని చెప్పారు. అది ఇక్కడ చెప్తున్నారు. నాకు బాబాజీ గారే గురువుగా ఉండేవారు. ధ్యాన సాధన ఎలా చేయాలి, మోగజీవుల్ని ఎలా కాపాడాలి, ఇలాంటి చర్చలు సజ్జన సాంగత్యాలు జరిగేవి. అందరిలో నాకు బుచ్చయ్య ప్రాముఖ్యత ఇచ్చేవారు. అంటే అందరిలోనూ కూడా ఈయనకి ఆయన మహావతార్ బాబాజీ గారు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవారంటండి. అలా హిమాలయాల్లో లాహ్రీ మహాశైలు మొదలగు ఎందరో యోగులు ఉండేవారు. చూడండి, లాహ్రీ మహాశైలు, యుక్తేశ్వరగిరి గారు, మహావతార్ బాబాజీ గారు,
యోగానంద పరమహంస గారు. వీరు ఇక్కడ ప్రాపంచిక జీవితంలోనే, ఇక్కడ భారతదేశంలోనే ఉంటూ హిమాలయాల్లో ఎప్పుడు హాస్టల్‌గా ధ్యానం చేస్తూ ఉండేవారంటండి. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడికి, వారికి తెలిసి ఒక్కొక్క సందేశం ఎప్పుడు ఎలా అంటే యోగానంద పరమహంస గారు హ్మ్. లాహిరి మహా లాహిరి మహాశయులు శిష్యులు యుక్తేశ్వర్ గిరి అంటే మహావతార్ బాబాజీ గారి శిష్యులు లాహిరి మహాశయులు. లాహిరి మహాశయ శిష్యులు ఆహ్, యుక్తేశ్వర్ గిరి గారు. యుక్తేశ్వర్ గిరి గారి యొక్క శిష్యులు యోగానంద పరమహంస గారు. మరి ఆ యోగానంద పరమహంస గారిని ఆహ్, చ ఎంతో ఇప్పుడు పత్రిసాని ఎలా తయారు చేశారో సదానంద యోగి గారు, అలా యోగానంద పరమహంస గారిని చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి హిమాలయ పర్వతాలకి పారిపోతే వాళ్ళ తల్లిదండ్రులు, అన్నయ్య తీసుకురావడం, మళ్ళీ ఎళ్ళిపోవడం చెప్పకుండా మళ్ళీ వెళ్లి తీసుకురావడం అలా అలా జరిగేదంటండి. ఆఖరికి యుక్తేశ్వర్ గిరి గారు ఆయన చదువు అంటే తల్లిదండ్రులకి బాగా చదువుకోవాలి, డిగ్రీ పొందాలి, మంచి ఉద్యోగం చేయాలని ఉండేదంటండి. అంటే అక్కడ లాయర్‌గా, ఒక న్యాయవాదిగా నీలాంటి వాడు న్యాయవాదిగా ఉంటే ఈ ప్రపంచానికి మంచి జరుగుతుంది, ధర్మం నిలబడుతుందని తల్లిదండ్రులు అనేవారంటండి. ఈయనేమో అంటే ఇక్కడ నాకు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉంది అని వారి వారి యొక్క జన్మ సంస్కారం మేడం వినిపిస్తలేదు మేడం. లేదు, ఆవిడది సిగ్నల్ ఆగిపోయినట్టున్నది. మేడంది సిగ్నల్ ఆగిపోయింది. లీవ్ అయిపోయారు, వస్తారు. ఓకే. ఈ పౌర్ణమి ధ్యానం బాగా చేసుకున్నారండి. చేసుకున్నారండి. మేడంది సిగ్నల్ పోయినట్టుంది. జాయిన్ అవుతారు. కట్ అయి ఉంటుంది. నెట్ ప్రాబ్లం వచ్చిందండి. ఇక్కడ యోగానంద గారు వైఫై ఆగిపోయిందండి. యోగానంద గారు అలా ఆ గురువులు చెప్పిన మీదట మొత్తం పాశ్చాత్య దేశాలన్నిటినీ అన్ని తిరిగి అక్కడ ఎవరికి ఏ భాష అంటే ఇక్కడ యోగానంద గారికి అసలు ఇంగ్లీష్ రాదంటండి. ఆ ఇంగ్లీష్ రాకపోయినా నువ్వు ముందుకు అడిగేయి, అదే వస్తుంది, నువ్వు గురువుని తలుచుకుని వెళ్ళిపోనేసి ధైర్యం ఇచ్చారంటండి. అలా వెళ్ళడం ద్వారా ఎన్నో దేశాలు తిరిగి ఎంతో మందికి జ్ఞానం అందించి వచ్చారంటండి యోగానంద గారు. మరి అలాంటి గురువులందరితో కలిసి ఈయన ధ్యానం చేసి ఒక సామూహికంగా అంటే ఒక గ్రూపుగా హిమాలయాల్లో ధ్యానం చేసి అక్కడ జ్ఞానం పొందేవారంటండి. మరి ఆ హిమాలయాల్లో అక్కడ ప్రకృతి చూడండి ఎంత అద్భుతమైన గురువులో ఒక్కొక్కరు అంటే ఈ పుస్తకం ద్వారా మనకి పత్రిసారు ఎంతో మంది గురువుల్ని మనకి అందిస్తున్నారనమాట. ఎంతో మంది గురువుల యొక్క విశిష్టత అందిస్తున్నారు. ఆ హిమాలయ పర్వతాల్లో ప్రకృతి ఎంతో అందమైనది. ఎందరో యోగులు ఉండేవారు అక్కడ. కర్నూలు జిల్లాలో నాకు అనుబంధం ఎక్కువే. అందుకే చివరగా
అక్కడ అక్కడ ప్రకృతి ఎంతో అద్భుతమైనది. అక్కడ కొండలు, గుట్టలు కూడా అన్నీ కూడా ఎంతో ఎనర్జీగా ఉండేవంటండి. ఎక్కడ కూర్చుంటే అక్కడ ఒక్కొక్క హాస్టల్ మాస్టర్‌తో కనెక్ట్ అయిపోయి ఉండేవారంటండి. ఒక్కొక్క గురువుతో కనెక్ట్ అయిపోయి ఉండేవారంటండి. అంత అద్భుతమైన ప్రదేశానికి వెళ్ళి, అంత అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించి, చివరకు కర్నూలు వచ్చే ముందు ఆహ్, రేగడగూడూరు వెళ్ళాను. హ్మ్. కర్నూలు జిల్లా అంతా కూడా కర్నూలు జిల్లా అంతా కూడానంటండి అవధూతలు తిరిగిన స్థలం అంటండి. మరి అందుకే అది పుణ్యభూమి, అవధూతలు తిరిగిన భూమి. అక్కడ ఆహ్, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా అక్కడే జన్మించారంటండి. అక్కడే వారు కాలజ్ఞానం కూడా రాశారంట. మరి అవధూతగా ఉన్నప్పుడు నేను ఆహారం తక్కువగా తీసుకునేవాడిని. ఆహారం కొరకు రోజుకు 5 ఇళ్లకు మాత్రమే భిక్షానికి వెళ్ళేవాడిని. రోజుకంటండి ఆహారానికి 5 ఇళ్ళకి వెళ్ళి వారు ఎంత ఇస్తే అంత భిక్ష తీసుకుని ఆ ఆహారం తీసుకునేవారంటండి. సాయంత్రం సమయంలో ఇంకేమీ లేదు. ఆహారం కొరకు కాదు, మళ్ళీ ఆ 5 ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా నా ఆహారం కొరకు కాదు. వారి పాపకర్మలు తొలగించడానికి ధ్యాన సాధన పాపకర్మలు తొలగించడానికి. చూడండి ఇక్కడ మనకి షిరిడి సాయిబాబా అంటుంటారు కదా! మరి ప్రతి ఇంటింటికి భిక్ష పాత్ర పట్టుకుని వెళ్ళి వారిని భవతి భిక్షాందేహి అని అడుగుతారు. అడిగినప్పుడు ఎవరికి తోచింది వాళ్ళు వేస్తారక్కడ. ఒక రొట్టె గాని, ఒక అట్టు గాని, కొద్దిగా బియ్యం గాని ఎవరు ఏదిస్తే అది ఆయన సంతోషంగా స్వీకరించి అవి ఆయన తిని మళ్ళీ అంటే అక్కడ మనం ఈ ఈ పండు ఫలం మనం ఇస్తున్నాం అని అనుకుంటాం. ఈ పండు ఫలం ఇచ్చిందంటండి మన కర్మలు ఆయనకి ఇస్తున్నామంట. గురువులు అయి తీసుకుని మళ్ళీ వాళ్ళ లోపల అంతా ప్రక్షాళన చేసుకుంటారంటండి. మనకి షిరిడి సాయిబాబా సినిమాలో చూపిస్తారు చూడండి. అవి తిన్న తర్వాత ఆయన యొక్క కడుపులో ఉన్న పేగులన్నీ తీసేసి కడిగేసుకుని మళ్ళీ నోట్లో వేసేసుకుంటారాయన. అలా అంటే గురువు మన ఇంటికి వచ్చారు అంటే అక్కడ మన పాపకర్మలు తొలగించుకోవడానికి. అంతే. తర్వాత మరి గురువుకి చాలా కోపం వస్తుందండి ఒక్కొక్కసారి. ఆయన మాకు పత్రిసారు ఎలా కనిపించేవారంటే ఎవరు ఏ రూపంలో ఇష్టమో ఆ రూపంలో కనిపించేవారు. షిరిడి సాయిబాబా చిన్న పిల్లవాడిలాగా నడవడం, తర్వాత శ్రీకృష్ణ పరమాత్మలా ఫ్లూట్ వాయించడం, మరి జీసస్ క్రైస్తుల ప్ర ప్రజలందరూ సామూహిక చైతన్యం అంటే యజ్ఞాల్లో అక్కడ ధ్యాన మహాయజ్ఞాల్లో స్టేజ్ మీద ఉండి ఆయన క్లాసు అందిస్తూ ఉండేవారు. అక్కడ ఫ్లూట్ వాయిస్తూ ఉండేవారు. సంగీతం జరుగుతూ ఉండేది. కానీ ఇక్కడ ప్రజలందరి దగ్గరికి వచ్చి ఒక జీసస్ లాగా వచ్చి ఆయన యొక్క దివ్య ఆశీస్సులు అందించి వెళ్తూ ఉండేవారండి. అలా గురువులు ఎక్కడన్నా ఉంటారు, ఏ రూపంలోనన్నా ఉంటారు. మనం గుర్తించగలిగే శక్తి స్థితికి మనం ఎదగాలి అంతే. అలా ధ్యాన సాధన అంటే ఇక్కడ వారు తీసుకున్నది మన కర్మలు తొలగించడానికి. ధ్యాన సాధన బాగా చేసిన తర్వాతనే అవధూతగా వస్తారు. అంటే బాగా ఎక్కువ జన్మల పరంపర ధ్యానం చేసి ఉన్న తర్వాత మాత్రమే అవధూతగా జన్మ తీసుకుంటారు. అవధూతగా వచ్చినప్పుడు ధ్యాన సాధన అంతగా అవసరం లేదు. అంటే అవధూతగా జన్మ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ కఠోర ధ్యాన సాధన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతితో అనుసంధానమై ఉంటారు. అక్కడ వాళ్ళకి పక్కనే ఎన్ని జరుగుతున్నా పట్టించుకోరు. ఎన్ని ఎన్ని ఎంతమంది ఉన్నవాళ్ళు వచ్చి నువ్వు ఇలా భిక్షవాడిలా ఉన్నారన్నా అక్కడ అవమానం అని కూడా అనుకోరు. అసలు అక్కడ ఏమీ తెలియని స్థితిలో ఒక చిన్న పిల్లవాడు ఎలా అయితే అమాయకత్వంతో ఉంటారో ఆ స్థితిలో ఉంటారు అవధూతలు. అవధూతలు ధ్యాన ప్రచారం కూడా చేయరంటండి అక్కడ. అలా చూస్తూ ఉంటారంటేనంటండి. ఏదో వెకిలిగా నవ్వడం, చిందులు వేయడం, చిన్నపిల్లలా ఎగరడం అలా చేస్తారంటండి. కానీ అది అర్థమయ్యే వాళ్ళకి, ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళకి మాత్రమే వారిలో ఉన్న యొక్క జ్ఞానం కనిపిస్తుందంటండి. అవధూతల ద్వారా వాళ్ళు మాట్లాడకపోయినా అవధూతల ద్వారా మాత్రం చుట్టూతా ఉన్న మనుషుల్లో మాత్రం మార్పు వస్తుందంట. చుట్టూతే కాదు ఎంతవరకు అవధూత అని గుర్తిస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళలో మార్పు కనిపిస్తుందంటండి. వారి గుణగణాలు మారతాయి. మమ్మల్ని చూసి కొంతమంది నేర్చుకుంటారు. అవధూతల యొక్క ఒక లక్ష్యం కోసం వచ్చారని నేర్చుకుంటారంటండి.
ఓహో, ఈయన ఎలా జన్మ తీసుకున్నాడు, ఈయన ఎలా ఉన్నాడు గాని, భిక్షగాడిలాగా ఉన్నాడు గాని, పిచ్చివాడిలాగా ఉన్నాడు గాని, ఈయనలో ఏదో ఉంది, ఏదో జ్ఞానం ఉంది. కానీ వాళ్ళు చెప్పింది మాత్రం, అవధూత చెప్పింది పాటిస్తారంటండి. అంటే ఆయన అవధూత, వాళ్ళు చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని పాటిస్తారంటండి. అవధూతగా ఉన్నప్పుడు మౌనంగా ఉండేవాడిని. ప్రజలకు సందేశాలు ఏమీ ఇచ్చేవాడిని కాదు. ప్రజలు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. వారికి మంచి జరుగుతుంది, శక్తి వస్తుంది అని దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవారు. అవధూత యొక్క దర్శనం చేసుకోవాలి, మాకు మార్పు రావాలి, మాకు శక్తి వస్తుందని విశ్వాసంతో, నమ్మకంతో వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవారంటండి. వారికి ప్రేమతో ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి పెట్టేవారు నా ముందు. నాకు ఇష్టమైతే కొద్దిగా తినేవాడిని, ఒక గోచి పెట్టుకుని ఉండేవాడిని, చుట్ట కాల్చేవాడిని. తల్లిదండ్రులే నాలో ఏదో దివ్యశక్తులు ఉన్నాయని గుర్తించారు. ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులు అంటే బుచ్చయ్యగా జన్మ తీసుకున్నప్పుడు అప్పయ్య, అక్కమ్మ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడా ఈ అబ్బాయి ఏమీ తెలియని స్థితిలో ఉంటున్నాడు, కానీ ఏదో కారణ జన్ముడు, ఎందుకో ఈ భూమి మీదకి వచ్చాడు అని ఈయనలో ఉన్న శక్తులు అంటే అంతర్గత శక్తులతో ఉంటారనమాట. అంటే ఏదో భౌతికంగా అయ్యి రావాలి, ఇవి రావాలి, ఈ మాయ చేయాలి, అయి మాయ చేయాలి అని కాకుండా అంతర్గత శక్తులు మేల్కొల్పి వాటితో నిమగ్నమై ఉంటారంట. ఆ శక్తులన్నీ కూడా వీరు తల్లిదండ్రులు గమనించారంట. మనకి పుట్టింది మామూలు పిల్లవాడు కాదు, ఈయన మహాయోగి మన కడుపుని జన్మించాడు అని ఆయన మానాన్ని ఆయన ఏం చేస్తే అది స్వేచ్ఛగా చేయనిచ్చేవారంటండి. అలా వదిలేయడం కూడా, అంటే వదిలేయడం అంటే ఇంట్లోంచి పంపించడం కాదండి, అంటే ఆయన ఏం తలుచుకుంటే అది చేసేటట్టుగా ఆయనకి స్వేచ్ఛనిచ్చారనమాట తల్లిదండ్రులు. మిగిలిన పిల్లల కంటే భిన్నంగా ఉండేవాడిని. నా ప్రవర్తన వింతగా ఉండేది. ధ్యాన సాధన ఎక్కువగా చేసిన జన్మ సదానంద యోగిగా జన్మ తీసుకున్న జన్మ. చాలా జన్మలు తీసుకున్నారు. ప్రతి జన్మలో కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ధ్యానం చేసిన జన్మలే. అయినా కూడా ఇంకా ఎక్కువ సాధన చేసిన జన్మ, బ్రహ్మజ్ఞానిగా తీసుకున్న జన్మ ఈ శ్రీ సదానంద యోగి గారి జన్మ అంటండి. అందుకే ఈ జన్మ అంటే ఎంతో ఇష్టం అంటండి. ఎందుకంటే అక్కడ ఒక అద్భుతమైన శిష్యుని కలుసుకున్నాను. నేను చేసిన తీవ్ర సాధనతో చేసిన సంపదనంతా కూడా, శక్తినంతా కూడా విశ్వ కళ్యాణానికి ఉపయోగించే శిష్యుడికి నేను అందించానని ఆత్మతృప్తితో ఉండేవారంటండి. బ్రహ్మజ్ఞానిగా ఉన్నప్పుడు, అవధూతగా వచ్చినప్పుడు ఆశ్రమాలు ఏమీ స్థాపించలేదు. ఒక చిన్న పూరిపాక ఉండేది, అందులో వచ్చి కూర్చునేవాడని. నన్ను దర్శనం చేసుకుని వారి కర్మలు పోయాయని ధ్యానంలోకి వచ్చేవారు. ఈయన దర్శనం చేసుకున్న తర్వాత అంటండి, చూసిన వాళ్ళకి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళలో మార్పు వచ్చి ఇంకా ధ్యానులుగా మారిపోయేవారంటండి. ధ్యానులుగా మారి ఇంకా ఎంతో మందిని ఒక పలానా చోట ఒక గురువు గారు ఉన్నారు, ఒక అవధూత ఉన్నారు, అక్కడికి వెళ్తే మనకి మంచి జరుగుతుంది అని వాళ్ళందరూ కూడా ధ్యానం నేర్చుకుని ధ్యానం చేయించేవారంటండి. అవధూతలు అన్ని ప్రాంతాలు తిరుగుతారు. ఆ ప్రాంతాల్లో శక్తి ప్రకంపనలు పెరిగి ప్రజల్లో ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి. ఎప్పుడైతే చూడండి, పత్రి సార్ వస్తే కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరం వరకు ఆయన ఆరా ఉండేదంటండి. ఆయన ఆరా పనిచేసేది. పత్రి సార్ వస్తున్నారంటే, ఒక్క పేరవరం వస్తున్నారంటే, ఒక రాజమండ్రి వస్తున్నారంటే చుట్టుపక్కల గ్రామాలు పట్టణాలు మొత్తం, కాకినాడ నుంచి అమలాపురం దగ్గర నుంచి ఆత్రేయపురం, రావులపాలెం, ఇటువైపు మొత్తం చుట్టుపక్కల మారేడుమిల్లి దగ్గర నుంచి కూడా వచ్చేసేవారు అనమాట. గురువు గారు వస్తున్నారంటే వారి ప్రకంపన ఉంటుంది, వారి యొక్క ఎనర్జీ ఉంటుంది, వారి యొక్క ఆరా ఉంటుంది. ఆ ఆరాలో ధ్యానం చేసిన వాళ్ళకి గత జన్మల సంస్కారాలు, తరువాత వారు చేసిన కర్మలన్నీ కూడా దగ్ధమవడం జరుగుతుందండి. మరి గురువులు పాదం పెట్టిన చోట ఆ భూమి పుణ్యభూమి అయిపోతుంది. అద్భుతంగా, ఎంత అద్భుతం అంటే పులకించిపోతుందంటండి భూమాత. ఎప్పుడు నా శిష్యుడు వస్తాడా, నా గురువు వస్తాడా, ఎప్పుడు పాదం పెడతాడా ఈ గడ్డ మీద అని అనుకుంటూ ఉంటారంటండి.
ఎప్పుడైతే గురువు అలా పాదం పెట్టారో భూమాత పులకరించిపోతుందంటండి. ప్రకృతి మాత పులకరించిపోతుందంట. ఆ విశ్వం అంతా కూడా ఆనందంతో, చక్కటి గాలులతో ప్రకృతి అంతా కూడా ఆహ్లాదంగా మారిపోతుందంటండి గురువులు ఎక్కడైతే వస్తున్నారు, ఉన్నారు అనే చోటకి. మరి అంత అద్భుతంగా చూడండి, ఆ అన్- అవధూతులు అన్ని ప్రాంతాల్లో తిరుగుతారు. ఆ ప్రాంతాల్లో శక్తి ప్రకంపనలు తిరిగి ప్రజల్లో ఆధ్యాత్మిక మార్పులు వస్తాయి. మార్పు కోసం అవధూతగా కొంతకాలం తిరిగి చివరకు ఒక పూరిపాకలో కూర్చునేవాడిని. అంటే తిరిగేవారంటండి ఈయన. చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరిగేవారంటే, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆయన మరి అవధూతగా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడేవారు కాదు కదా. ఆయన శక్తి ప్రకంపనల ద్వారా వాళ్ళు ఆ ప్రజలందరికీ కూడా జ్ఞానోదయం అయ్యేదంటండి. ఆధ్యాత్మికంగా ఎదగాలనే మార్పు వచ్చేదంటండి. వీరి యొక్క చైతన్యం ద్వారా, వీరి యొక్క ఆరా ద్వారా. అలా చివరకు తిరిగి తిరిగి ఒక్క పూరిపాకలోకి వచ్చి కూర్చునేవారంటండి, పడుకునేవారంట. అలాగే మరి అవధూతలు తమలో తాము మాట్లాడినట్టు, గొణుక్కున్నట్లు పిచ్చివాడిలాగా కనిపిస్తారు. ఇందా చెప్పాను చూడండి, వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు ఏదో గొణుక్కుంటూ ఉన్నట్టుగా ఉంటారు. కానీ ఏదేదో అంటే ఆ వాళ్ళు మాట్లాడడం, వాళ్ళు చేసిన శ్రేష్టలు మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడ ఈ భూమి మీద ఉంటూనే కొన్ని లోకాలకి కనెక్ట్ అయి ఉంటారంటండి. ఆ కొన్ని లోకాలలో ఉన్న మాస్టర్లతో, గురువులతో వీళ్ళ సమావేశం జరుగుతూ ఉంటుందంటండి. ఆ పిచ్చోడు ఏదో మాట్లాడుకుంటున్నాడంటే ఇక్కడ మనకు తెలియదు. అక్కడ మాస్టర్స్ తో అక్కడ హాస్టల్ మాస్టర్ యొక్క సమావేశాల్లో ఉండి మాట్లాడతారంటండి. వాళ్ళు మాట్లాడింది గురువులకు మాత్రమే అర్థమవుతుందంటండి. మనకి అర్థం కాదు. అంటే ఆ స్థితికి ఎదిగిన వాళ్ళకి ఆయన ఏదో మాట్లాడుతున్నారంటే అందులో ఏదో అర్థం ఉంది, అదేదో మనకి ఉపయోగపడుతుంది విశ్వ కళ్యాణానికి అని కొంతమందిని గుర్తించి పత్రీస్వార్ ద్వారా, ఈ ధ్యానం ద్వారా, ఇలాగే ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు, మరి యాగాలు పెట్టినప్పుడు ఒక్కొక్క అవధూతని తీసుకొచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి వారి యొక్క దివ్య సందేశాలను అందించడం జరుగుతుందండి. బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ దయ వల్ల. ఎలా అంటే, లేకపోతే వారు అక్కడే అవధూతల్లాగా ఉన్నా కూడా పిచ్చివాళ్ళ తిరుగుతూ వారి యొక్క జ్ఞానం ప్రజల్లోకి రాకుండా అక్కడే నిమగ్నమైపోయేదంట. ఈ పత్రిసారు ఎప్పుడైతే మనకి గురువుగా లభించారో అప్పటి నుంచి కూడా ఆయన ఎక్కడెక్కడ ఏ గురువులు ఉన్నారు, ఏ గురువు దగ్గర ఏ జ్ఞానం ఉంది, పత్రిసార్ చెప్తూ ఉండేవారు. మీరు అన్ని పుస్తకాలు చదవాలి, బైబిలు, ఖురాను, భగవద్గీత అన్నీ చదవాలి, అందులో ఉన్న సారాంశం తీసుకోవాలి, అందరి గురువుల యొక్క సందేశాలు వినాలి అని చెప్తూ ఉండేవారండి. అలా ఆయన వారు కొన్ని లోకాల నుంచి కొన్ని గురువులతో కనెక్ట్ అయి ఉంటారు. అవి అర్థం చేసుకునే వాళ్ళకి, పత్రిసార్ లాంటి వాళ్ళకి అర్థమయ్యి వారిని తీసుకొచ్చి వారి యొక్క దివ్య సందేశాలను విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే విధంగా కొంతమంది అవధూతల యొక్క సందేశాలను తీసుకున్నారు పత్రిసార్. మరి యోగులు అవధూతలతో సంబంధం. యోగులు అంటే ఇక్కడ మళ్ళీ ఆదిశంకరాచార్యులను తీసుకొచ్చారనమాట. ఈయన కూడా శ్రీ ఆదిశంకరాచార్యులు గురువు గారు. గురువు అంటే ఈయన జగద్గురువు అయ్యారనమాట. జగద్గురు. ఈ ఆదిశంకరాచార్యులు ఒక మంచి ఆధ్యాత్మికవేత్త. ఈయన చిన్నప్పుడే పార్వతీ పరమేశ్వరుల యొక్క అంశలో పుట్టారండి. వారి యొక్క ఆశీర్వాదంతో ఆదిశంకరాచార్యుడు జన్మించారండి. జన్మించిన తర్వాత ఆయనకి ఎంతో పిల్లల గురించి తపస్సు చేసిన తర్వాత ఈ ఆదిశంకరాచార్యులు వారి యొక్క ఆశీస్సులతో జన్మించాడు. జన్మించినప్పుడే వారి తల్లిదండ్రులకు చెప్పారనమాట, మీకు 100 బ్రతికి నానా వ్యసనాలకి ప్రలోభపడి అస్తవస్తంగా తిరిగే కుమారుడు కావాలా, లేకపోతే అర్ధాయుష్తో అద్భుతమైన సంస్కారాలతో యోగీశ్వరులుగా శివతత్వంతో కూడిన ఒక మంచి జ్ఞానవంతుడు కావాలా అని పార్వతీ పరమేశ్వరులు ఆదిశంకరాచార్యులు తల్లిదండ్రులను అడిగారంట. అడిగితే అక్కడ తల్లిదండ్రులకి ఎలా ఉంటుందండి, నా బిడ్డలో నిండు 100 ఆయుష్తో ఉండాలి,
తర్వాత చక్కగా మాతో పాటు ఉండాలి, మేము వారి యొక్క సంతోషాన్ని ఆనందాన్ని చూడాలి అని అనుకుంటాం. కానీ అక్కడ వీరిద్దరూ కూడా మరి అద్భుతమైన యోగ శక్తులు కనుక వారు అన్నారంటండి, ఆయన కూడా మహాయోగి తండ్రి. మరి అప్పుడు ఆయన ఆలోచించి అస్తవ్యస్తాలు అనవసరమైన చెడు అలవాట్లతో ఉన్న కుమారుడితో ఎన్ని సంవత్సరాలు ఉంటే ఏమి, నాకు అలా కాదు, అద్భుతమైన జ్ఞాన సంపదతో ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే బాలుడు కావాలి అని అడిగారంటండి ఆదిశంకరాచార్యులు తల్లిదండ్రులు. అనేటప్పటికి ఆయనకి ఆయుష్ ఒక బాబునిచ్చారంటండి. అంటే ఆయనకి ఆయుష్ 6 సంవత్సరాలే అన్నారు. కానీ ఈయన యొక్క గుణగణాలను చూసి ఈయన పొందే జ్ఞానాన్ని బట్టి ఆయనకి ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క 6 సంవత్సరాలు వారు ఆయుష్ని ఇస్తూ ఉండేవారు అనమాట. 6 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈయనకి ఒక గండం వచ్చేసేదంటండి. అంటే ఆయుష్ అయిపోతుంది, తీసుకెళ్ళడానికి వచ్చేసేవారంట యమధర్మరాజు గారు. మరి ఒక గురువు గారు ఈ బాలుడు సామాన్యుడు కాదు, ఈ బాలుడు ఈ విశ్వానికి ఉపయోగపడాలని ఒక్కొక్క గురువు ఒక్కొక్క 6 సంవత్సరాలు ఆయనకి ఆయుష్ ఇచ్చేవారంటండి. అలా చిన్న పిల్లవాడు ఉండగానే బాబు ఆదిశంకరాచార్యులు 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఆయన తండ్రి చనిపోయాడంట. అప్పటి నుంచి కూడా ఆశ్రమంలో ఉంటూ ఆ తల్లి ఆ జగన్మాత ఆ బిడ్డను పెంచుకుంటూ ఉండేదంట. పెంచుకుంటూ ఉంటే ఈ బాబుకి మరి యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చేటప్పటికి మరి అందరిలాగే అందరి తల్లిలాగా అనుకుంటారు కదా, మామూలు ఇతను ఎక్కడికి వెళితే అక్కడ సంపదలతో నిండిపోయేదంటండి. ఈయన మరి చక్కగా వేగం వల్లించేవారంటండి. సకల అన్ని విద్యలు అన్ని నేర్చుకున్న తర్వాత ఈ యుక్త వయసు వచ్చింది, బాబుకు పెళ్లి చేసేద్దాము, నాన్న పెళ్లి చేస్తానంటే, అమ్మ నాకు ఆ ఆలోచన లేదు, నాకు పెళ్లి ప్రసక్తి ఎత్తొద్దు అని అనేవారంటండి. అంటే ఈ అబ్బాయి ఎందుకు అంటున్నాడో, వాడు అలాగే అంటాడే చూద్దామని అనుకునేవారంటండి. ఒకసారి పూజ చేసుకోవడానికి నదికి నీళ్లు తేవడానికి వెళ్ళాడంటండి. నీళ్లు తేవడానికి వెళ్తే ఆదిశంకరాచార్యులు ఆ నదిలో మునిగిపోతూ ఒక ముసలి లాక్కు వెళ్ళిపోతుందంట. ముసలి నోటు కరిసి పెట్టేసుకుని వెళ్ళిపోతుందంట. అప్పుడు అమ్మా 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 అని పిలుస్తుంటే వాళ్ళతోటి వీళ్ళతోటి, అమ్మ మీ అబ్బాయిని ముసలు పట్టేసుకుంది, ఇప్పుడు లాస్ట్ స్థితిలో ఉన్నాడు, మీరు రండి అమ్మా అని అంటే పరిగెట్టుకుని వచ్చి, అమ్మ బాబు బాబు నీ కూడా నేను వచ్చేస్తాను, బాబు నేను వచ్చేస్తానంటే, అమ్మ అమ్మ నువ్వు రావడం కాదు, నువ్వు ఒక్క మాట ఇయ్యమ్మా, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, లాస్ట్ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు కనుక నువ్వు నాకు ఈ ఒక్క సందేశం ఇస్తే నేను ఆ ఈశ్వరుడు ఇస్తే బతికి బయటగడతాను, లేదంటే నేను ఇలాగే ప్రాణం వదిలేస్తానమ్మా అని చెప్తున్నారంటండి ఆదిశంకరాచార్య. అదేంటంటే, నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది సుఖజీవనం సాధించడానికి కాదు, సన్యాసించమ్మా అని నాకు చెప్పు, ఆ మాట ద్వారా నాకు మాస్టర్స్ వింటే బయటకు వస్తాను, లేదంటే నేను ఇలాగ ప్రాణాలు విడిస్తాను అని చెప్పమ్మా, సన్యసించమని చెప్పమ్మా, సన్యసించమని చెప్పమ్మా అని ఈ ఆదిశంకరాచార్యులు అనడం ద్వారా అప్పుడు ఆ తల్లి గుండె కరిగి, అవును నేను ఇంకా ఆ బిడ్డ వెళ్ళిపోతున్నాడు, ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు, ఆయన మృత్యువాత పడిపోయాడు, ఆయన యొక్క కోరిక తీర్చడం నా విధని, నాన్న అలాగే నాన్న నువ్వు సన్యసిందువు గాని ముందు బయటకు రా నాన్న, గురువులతో చెప్పు అంటే అని ఆవిడ అంటుందంటే, నా బిడ్డ కాస్త బయటకు వస్తే చాలు, నాకు బయట బ్రతికి బట్ట కడితే చాలు అనేసి, అలాగే తండ్రి నువ్వు సన్యసిద్దువు గాని, అలాగే తండ్రి నువ్వు సన్యసిద్దువు గాని అని ఆవిడ చెప్పిన తరువాత అక్కడ మొసలి వదిలిందంట. ఆ నదిలో మొసలి అప్పుడు వదిలితే అప్పుడు అవి కూడా కారణాలు అనమాట. అంటే అప్పుడు వదిలిన తర్వాత ఆయన బయటకు వచ్చి, అమ్మా నువ్వు ఎప్పుడైతే నువ్వు సన్యాసం తీసుకొని నిర్ణయించుకున్నావో అప్పుడు నాకు అక్కడ గండం తప్పిందమ్మా అంటే, నాన్న అయితే నువ్వు చేసే సేవకు నేను అడ్డురాను అంటే, ఒక సన్యాసిగా మారినప్పుడు ఆ తల్లి దగ్గర ఉండరు కదా, ఎన్నో జ్ఞానాలు పొందడానికి ఎన్నో ఊర్లు తిరుగుతూ ఉంటారు. అప్పుడు అని ఉన్నది ఒక్క బిడ్డే మరి అలా అని ఆవిడ తాపత్రయం ఆవిడది. అంటే నాయన నీ ఇష్టం, నిన్ను స్వేచ్ఛగా నేను వదులుతున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు, నీ జ్ఞానాన్ని పంచు అని అనేటప్పటికీ అప్పుడు ఈయన సన్యాసం తీసుకున్నారు. ఆ సన్యాసం తీసుకున్నప్పుడు కూడా
ఆయన ఒక మాట అన్నారంటే, అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు ఏం మేడం? ఇక్కడ సన్యాసం తీసుకున్న వాళ్ళు ఆ తల్లికి కర్మకాండలు చేయకూడదంటండి. తల్లికి గాని తండ్రికి గాని కర్మకాండలు కూడా చేయడానికి రావడానికి అవ్వదంట. ఇప్పుడు కాకపోతే ఆయన ఆ తల్లికి ఏం మాట ఇచ్చాడంటే, అమ్మ నేను ఎక్కడున్నా సరే నీకు నేను ఎక్కడ ఉన్నా సరే, ఏ హిమాలయ పర్వతాల్లో ఉన్నా సరే, నీ ఆత్మ నా ఆత్మ ఒక్కటే కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు అర్థమవుతుంది, నేను వచ్చేస్తానమ్మా అని చెప్పి ఆయన తల్లి పాదాలకు నమస్కరించి ఆయన ముందుకు సాగారంటండి. అలా ముందుకు సాగే సమయంలో ఆ ఒక మరి వెళ్ళే సమయంలో ఆయన భిక్షాటన చేసుకుంటూ వెళ్తున్నాడంటండి. ఆ భిక్షాటన చేసుకునేటప్పుడు ఒక పేదరాలి ఇంటి ముందు ఆగాడంట. ఒక పూరి గుడిసె, చిన్న గుడిసెలో ఉండే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి ఆయన ఆగి భవతి భిక్షాందేహి అని అడిగారంట. అడిగితే అక్కడ ఒక పేదరాలు ఉండి అందులో బయటకు వచ్చి, అయ్యో ఎవరో వచ్చారు, నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి, ఎవరో చిన్న బాలుడు ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఇప్పుడు భగవంతుడా నేను ఏమి ఇవ్వను ఆ అబ్బాయికి, ఆయనకి నేను ఏం పెట్టను అని అనుకునంటండి. ఇంట్లో ఒక మరుమూల ఎక్కడో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉందంటండి. ఆ ఉసిరికాయ పట్టుకుని వచ్చి, బాబు నా దగ్గర ఇది తప్ప ఏమీ ఆవిడ సిరిగిపోయిన వస్త్రాలతో ఉందంటండి. అప్పుడు ఇది తప్ప, ఈ ఎండిపోయిన ఉసిరికాయ తప్ప నా దగ్గర ఏమీ లేదు అనేసి ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఆ భిక్ష పాత్రలో వేసిందంట. వేయగానే అప్పుడు ఈయనకి, ఓహో ఈవిడ ఇంత పేదరాలు కదా, మరి ఈవిడ తినడానికే ఏమీ లేదు కదా అని అప్పుడు ఆ ఆది శంకరాచార్యులు జగద్గురు కనకదార స్తోత్రం చదివారంటండి. వెంటనే ఆ మహాలక్ష్మీదేవి ఎన్ని లోకాల్లో ఉంటే ఆవిడ నాట్యం చేసుకుంటూ పరిగెట్టుకుని వచ్చేసిందంటండి కనకదార స్తోత్రం చదివేటప్పటికి. ఆ స్తోత్రం చదివినప్పుడు ఆవిడ వచ్చి అది అప్పుడు చెప్పిందనమాట, నాన్న నాకు ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసు, కానీ ఈవిడ గత జన్మలో ఎవ్వరికి ఏ సహాయం చేయలేదు, ఎవ్వరికి ఇంటికి వచ్చిన వారికి ఎవరికి ఆహారం అందించలేదు, ఎవరికి ఇంత అన్నం పెట్టలేదు, ఇన్ని నీళ్లు ఇవ్వలేదు, అందుకు ఎవరి కర్మలు వాళ్ళు తొలగించుకోవాలి, అందుకు కాబట్టి నేను అది ఈవిడికి సంపద ఇవ్వలేను అని అన్నారంటండి మహాలక్ష్మి. అంటే తల్లి అలా అనుకుంటే గనక నా యొక్క శక్తిని నేను కొంత దారపోస్తాను ఆ తల్లి జన్మలు కర్మలు తొలగించుకోవడానికి అని. అంటే ఆ ఒక్క ఉసిరికాయ తీసుకున్నాడు కదండి. మరి అంటే గురువులు ఎలా కర్మలు తొలగిస్తారు అంటే, అక్కడ మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళు ప్రసాదంగా తీసుకుంటారు. వాటి ద్వారా మన కర్మలు దగ్ధమవుతాయి అన్నాకి ఇది నిదర్శనం అనమాట. నేను నాకు ఆవిడ ఒక ఉసిరికాయ ఇచ్చారు, నేను ఆ ఫలం తీసుకున్నాను కాబట్టి ఆవిడ కర్మలు నేను తీసుకుంటున్నాను, అవి తొలగిస్తున్నాను, నా శక్తి దారపోసని ఆయన శక్తి దారపోసంటండి ఆవిడ కర్మలు తొలగించారంట. తొలగించిన తర్వాత అప్పుడు ఆవిడ కనకదార స్తోత్రానికి ఉప్పొంగిపోయి, ఈయన దయాగుణానికి ఉప్పొంగిపోయి కనక వర్షం కురిపించిందంటండి. బిందులతో పులోమని బంగారు రాసులతో ఆ కుప్పలుగా ధనవర్షం కురిపించిందంటండి. అప్పుడు అలా కురిపించిన జ్ఞానాన్ని అప్పుడు ఆవిడకి చెప్పాడంటండి జగద్గురు ఈయన ఈ బాలుడు ఆదిశంకరాచార్య. అమ్మా ఈ సంపద మామూలుది కాదు, నువ్వు సంతోషంగా ఆనందంగా జీవిస్తూ లోక కళ్యాణానికి విశ్వ కళ్యాణానికి ఉపయోగించి సంపదనంతటని అనేసి చెప్పేసి ఆయన వెళ్ళిపోయారంట. ఈ కథ ఎందుకు వచ్చిందంటే, అసలు ఈ కనకదార స్తోత్రం బయటికి రావడానికి వచ్చిందంట. అది అంటే ఈ గురువుల ద్వారా, ఈ శంకరాచార్యుల ద్వారా ఈ కనకదార స్తోత్రం అప్పటి వరకు రాలేదంటండి. ఆ కనకదార స్తోత్రం ఈయనలోంచి వచ్చిన తర్వాత ఆ కనకదార స్తోత్రం ప్రతి ఒక్కరి హృదయాలలో కూడా ఉంటుందంటండి. అలా ఆదిశంకరాచార్యుల గురించి నాకు ఇవాళ ఆదిశంకరాచార్యుల గురువు గారు వచ్చేసారు. నాకు ఎందుకో తెలీదు. నేను అనుకుంటున్నాను మొన్న ఒక రోజు ఆదిశంకరాచార్యుల గురించి చెప్పాలని అనుకున్నాను, ఆయనే వినిపిస్తున్నారనమాట. అలా ఆయన తర్వాత
మళ్ళీ ఆయన ఇంకా 32 సంవత్సరాల్లో ఆయన ఎన్నో కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ చాలా సార్లు అంటుంది పాదయాత్ర చేస్తూ ఎంతో మందికి ధ్యానం నేర్పిస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మరి అద్వైతం గురించి వివరిస్తూ మరి ఎక్కడ ఎలా మహారాజులు ఉన్నా కూడా వారందరిలోని కూడా అంటే ఇప్పుడు మనకు పత్రిసారి చెప్తున్నారండి, అంటే నువ్వే దేవుడివి, నువ్వే శివుడివి అని చెప్తున్నారు. కానీ మనం ఎక్కడ వినగలుగుతున్నాం, మనం ఎక్కడ మారగలిగాం? కానీ నేను మానవుణ్ణి, నేనేమి చేయలేను అంటే ఈయన ఒప్పుకునేవారు కాదంటండి. ఇలా ఒప్పుకోకుండా ముందుకు వెళ్ళిపోయేవారంటండి. ఒప్పుకోకుండా నువ్వు శివుణ్ణి అని చెప్పేదాకా, ఆయన శివుణ్ణి అని తెలుసుకునేదాకా అక్కడే ఉండి జ్ఞానం బోధించేవారంటండి. అలా ఎంతో మంది గురువులను తయారు చేసుకుంటూ కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఆయన పాదయాత్ర చేస్తూ 32 సంవత్సరాలు ఉన్నారంటండి. మరి ఆ 32 సంవత్సరాల్లో మరి ఈ ఈ తల్లి ఆవిడకి అయిపోయింది. అంటే ఆవిడ పరమపదించినప్పుడు ఈయనకి యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ తల్లి మనోవేదన అర్థమైపోయి ఈయన వెళ్ళిపోయారు. ఆత్మ ప్రకారం వెళ్ళిపోయి అక్కడ చూసేటప్పటికి కన్నా నిన్ను చూడాలి, తర్వాత నీ ద్వారా నేను ఆ శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవాలి అని ఆవిడ మనసులో ధ్యానించుకుంటుందంట. అప్పుడు ఈ ఆది శంకరాచార్యుడు అక్కడికి వెళ్ళిపోయి ఆ తల్లిని ఆవిడకి పాదసేవ చేసి మరి శ్రీకృష్ణుడితో నాకు అనుసంధానం కావాలి, ఆయన యొక్క లీలలు చూడాలని కోరుకుందంటండి. టైం ఎంత అవుతుంది? ఆయన శ్రీకృష్ణుని యొక్క లీలలు చిన్నప్పుడు ఎప్పుడో నేను కథల్లో చూశాను, కానీ ఆయన లీలలు నేను చూడలేదు నాన్న, ఒక్కసారి నువ్వు నాకు చూపించవా అని అడిగిందంటండి కొడుకుని. అంటే అప్పుడు ఆది శంకరాచార్యులు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని కిందకు దించేసి బృందావనంలో ఆయన ఎలా పుట్టింది, జైల్లో ఎలా పుట్టింది, మళ్ళీ రేపెల్లికి ఎలా వచ్చింది, తర్వాత బృందావనంలో ఎలా ఉన్నది, గోపికలతోటి ఎంత సంతోషంగా ఉన్నది అంతా కూడా కళ్ళకు కట్టినట్టు ఆ తల్లికి చూపించాడంటండి. చూపించేటప్పటికి ఆ పరమానంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో మరి ఆ కొడుకు ఒళ్ళో పడుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మలో ఆవిడ లీనమైపోయింది. మరి ఎంత అద్భుతంగా ఆ తల్లిని ఎక్కడ ఉన్నా సరే తల్లి యొక్క కోరిక మేరకు వచ్చేసాడు. వచ్చి ఆవిడని ఒళ్ళో పెట్టుకుని ఆ శ్రీకృష్ణ చైతన్యంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత మరి అక్కడ శరీరం ఉంది కదా, ఆ శరీరాన్ని చుట్టూతా ఉన్న వీళ్ళు ఉంటారు కదండి, పురోహితులు మరి బ్రాహ్మణులు అందరూ ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ సన్యాసం తీసుకున్న బాలుడు తల్లికి గాని తండ్రికి గాని కర్మకాండాలు చేయకూడదు, అగ్ని ముట్టించకూడదు అని చెప్తున్నారనమాట. అగ్ని ముట్టించకూడదు అంటే అక్కడ తల్లిని ఇంటింటికి వెళ్ళి మనలో అక్కడ ఉన్నది వాళ్ళు సొంతంగా ఉపయోగించకూడదు అంటండి. వారింట్లో ఉన్నది సన్యాసులకి నీది నాది అంటూ ఏది లేదు అక్కడ, అందుకని వారింట్లో ఏమన్నది ఉపయోగించకూడదు. అలా అని మరి ఈయన ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా నేను మా అమ్మని నిర్వాణం చెందింది, వారిని యజ్ఞానికి పంపించాలి అని, అంటే యజ్ఞం అనేవారంటండి ఈ స్థితి అందించేది. అనేటప్పటికి ఆయన ఎవ్వరు కూడా ఆయనకి అగ్గి ఇవ్వలేదంటండి. ఇవ్వకపోగా వీడు మన బ్రాహ్మణ వంశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాడు, తల్లి కర్మకాండలు వీడు చేయడం ఏంటి, అలా ఉంచేయాలి అంటే ఆ సన్యాసి కాబట్టి అలా అని విమర్శించారంటండి. అప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఆయనకి నిరాశ తప్ప ఒక్క అగ్ని దొరకలేదంటండి. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేసి అమ్మ దగ్గర కూర్చుని ఆ పరమాత్మను ధ్యానించి అగ్నిదేవుని శుద్ధిస్తే అప్పుడు ఆయనలోంచి ఒక యోగ శక్తి ద్వారా ఆ తల్లిని వాళ్ళ ఇంట్లో ఉన్న ఇల్లు మీద ఉన్న కర్రలు అవి లాగేసి వాళ్ళ ఇంట్లో ఉన్న చెక్క మంచాలు అవి అన్ని పోగుపెట్టి ఆ తల్లిని ఈయన యోగశక్తితో ఇలా అని అగ్గి పుట్టించి ఆవిడ్ని దహనం చేశారంటండి. అలా దహనం చేసి మళ్ళీ హిమాలయ పర్వతాలకి మళ్ళీ పాదయాత్ర చేసి లాస్ట్కి ఆయన 32 సంవత్సరాలకి మరి ఇలా వెళ్ళేదారు. ఈయన ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు. తల్లిని కూడా ఆ పైలోకాలకు పంపించి సంతృప్తిగా తిరుగుతూ ఉన్న కాలంలో ఈయనకి ఇంకా మరి గురువులుగా ఎదిగినప్పుడు మళ్ళీ అక్కడ
ఆధ్యాత్మిక అహంకారం వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక అహంకారం వచ్చేసేటప్పటికి ఈయన నడుచుకుంటూ కొంతమంది శిష్యులను తీసుకుని వెళ్తున్నారంటండి. వెళ్ళేటప్పటికి దారిలో ఒక చండాలుడు అంటే అక్కడ ఎవరు అంటే అదే శ్మశానంలో మనల్ని అదే స్థితి అంటిస్తారు కదా, అక్కడ కాటికాపర్ అంటారు కదండి. ఆయన వస్తువుని ఢీకొన్నారండి. ఢీకొనేటప్పటికి ఈయనకి ఆదిశంకరాచార్యుల వారికి చూడండి, అంత పెద్ద పెద్ద గురువులకే అహంకారం వచ్చినప్పుడు మన లాటోళ్ళం ఎంతండి, ఆధ్యాత్మిక అహంకారం వచ్చినప్పుడు సున్నా అయిపోతాం అంతే. ఎంత చూడండి ఇక్కడ వైకుంఠపాళి అంటారు, ఈ చిన్న పాము నుంచి పెద్ద పాము మింగే అలా ఉంటుందన్నమాట. ఆయన ఈ కొంతమంది గురువులతో మరి సన్యాసం తీసుకుని విభూతి బొట్టులతో చాలా అద్భుతంగా ఉన్నారు కదా ఆయన తేజస్సుతో. ఈయన శిష్యులతో వెళ్ళిపోతూ ఉంటే అది కరపట్టుకుని ఈయన ఎవరు మళ్ళీ అక్కడ ఆ ఈశ్వరుడు ఈయన యోగసిద్ధి పొందాడు కదా, ఈయనలో అహంకారం ఉందా, గురువుగా తయారయ్యారా లేదంటే మామూలు స్థితిలో ఉన్నాడా అని పరీక్షించడానికి ఆ పరమశివుడు దిగివచ్చి ఒక చండాలు రూపంలో వచ్చి ఈయన ఢీకొన్నాడు. ఢీకొంటే వెంటనే ఆదిశంకరాచార్యులు కోపం వచ్చేసి, నీ యొక్క చండాలుడు నన్ను ముట్టుకోవడం ఏంటి, అసలు నాకు ఎదురు రావడానికి నువ్వెంతటి వాడివి, అలా అనేసి నువ్వెంతటి వాడివి, నీ దగ్గర చండాలం వాసన వస్తుంది, ఇలాంటి వాడు నన్ను ఇలా ముట్టుకుంటావా అనేసి ఆయన కోప్పడిపోయి సిందలేసేసారంట. వేస్తే నువ్వు అప్పుడు బాబు నువ్వు పక్కకు తప్పుకోమంటున్నది ఈ అతుకులు పడ్డ బొంతన, ఈ చిరిగిపోయిన అతుకులు మెతుకులు వేసిన చిరిగిపోయిన బొంతన, లేకపోతే ఇందులో ఉన్న చైతన్యాన్ని పక్కకు తప్పుకోమంటున్నావా అని అడిగారంట. అడిగితే అప్పుడు అలా చూసేటప్పుడు నిర్ఘాంతపోయారంట. అంటే ఈ చలనం లేని ఈ ఏంటి దీనికి ఆది అంతం లేని ఆత్మ చైతన్యాన్ని పక్కకు తప్పుకోమంటున్నావా, లేకపోతే ఈ అతుకులు పడ్డ ఈ బొంతని ఈ శరీరాన్ని పక్కకు తప్పుకోమంటున్నావా అంటే అప్పుడు ఈయనకి యోగా దివ్యశక్తులు తెరుచుకుని ఆ మాట ద్వారా అదేంటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎవరిని అడ్డుకోవద్దంటున్నాను నేను అని అప్పుడు మూడో కంతో తెరిచేటప్పటికి ఎదురుగా నవ్వుతూ ఆ పరమశివుడు కనిపిస్తున్నాడంటండి. అప్పుడు స్వామి నన్ను క్షమించండి, నేను ఆధ్యాత్మిక అహంకారం వచ్చేసింది నాకు, ఆ అహంకారంలో కొట్టుమిట్టాడుతూ నేను ఎంత గొప్ప గురువులా తయారయ్యాను, ఎంతో మందికి జ్ఞానం బోధిస్తున్నాను, ఎన్నో రాష్ట్రాలు తిరిగాను, ఎన్నో దేశాలు తిరిగాననే అహంకారం వచ్చింది నాకు, నన్ను సరి అయిన స్థితిలో నన్ను ఢీకొని నా అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించినందుకు దేవా నీకు కృతజ్ఞతలు అని చెప్పుకునేటప్పటికి అప్పుడు పరమశివుడు అన్నాడనమాట, ఎప్పుడు కూడా మా ఆత్మ చైతన్యం అందరిది ఒక్కటే, ఇక్కడ పేద ధనిక లేదు, ఆత్మను చూడండి, వారిలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని చూడండి అని అనేటప్పటికి అప్పటి నుంచి అప్పుడు ఆదిశంకరాచార్యులు ప్రతి ఒక్కరిలో కూడా ఎంత గురువుగా జన్మ తీసుకున్నా ఇక్కడ మన భావం మారకపోతే అంటే అక్కడ మరి ఇప్పుడు కూడా చాలా మంది అండి, నేను ఒక్కటి చెప్తున్నాను దీని గురించి, మేము పెద్ద పెద్ద క్లాసులు చేస్తున్నాము, పెద్ద పెద్ద సజ్జన సాంగత్యాలు చేస్తున్నాము, మరి పెద్ద పెద్ద వార్డులకి ప్రణాళిక వేస్తున్నాము, మరి ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తామని కొంతమందికి చాలా చాలా అహంకారం, అంటే తెలియకుండా మరి తెలియదు, వాళ్ళు పైకి స్టేజ్ మీద చాలా అందంగా వినయంగా ఉన్నట్టుంటారు, అలా ఉండి వారిలో ఉన్న అహంకారం ఎలా అది గమనించేవాళ్ళు గమనిస్తుంది. ఒకసారి నేను అంటే ఫలానాని చెప్పట్లేదు, ముందు మన మహాశివరాత్రికి జరిగిన ఒక మహాయాగంలో స్టేజ్ మీద మేమందరం ఉన్నామండి, ఇక్కడ రజనీ మేడం గారు, పద్మ అది సీత గారు, నేను వీళ్ళందరం ఉన్నాం. వచ్చిన వారందరికీ మరి క్లాస్ అయిన తర్వాత సన్మానం అందిస్తున్నాము, సన్మానం చేస్తున్నాము. రాత్రి సమయం అయిపోయిందండి, 10 అయిపోయింది. 10 అయిపోయిన తర్వాత అక్కడికి పిల్లలందరూ ఒక 25 మంది పిల్లల వరకు వచ్చి డాన్స్ వేసి అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత వాళ్ళందరికీ సన్మానం చేయాలి. సన్మానం చేయడానికి ఈ టైంలో ఎప్పుడు మా దగ్గరే ఉండేవారు, ఇక్కడ ఎవరు రజనీ మేడం గారు కానీ సీత గారు కానీ మేము ముగ్గురం కలిసే ఉండేవాళ్ళము. అప్పుడు మరి భోజనం చేయడానికి వెళ్ళారు అనుకుంటాను, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నానండి. ఉంటే అక్కడ సన్మానం చెయ్యాలి, అక్కడ బుక్స్
తర్వాత అది పాంప్లెట్స్ కాదండి, ఇవి ఉన్నాయి కదా, పూర్తి కదా, అవి ఇవ్వడం, తర్వాత సాల్వాలు ఇవ్వడం. ఒక ప్లేట్తో ఒకటి పట్టుకుని ఒక ప్లేట్తో ఒకటి పట్టుకున్నాం. రెండూ పట్టుకోలేక అక్కడ ఒక మేడం ఉన్నారు. అక్కడ ఆవిడ అనౌన్స్మెంట్, వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ చేస్తున్నది అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, అలా బాగుంది ఇలా బాగుంది. అప్పుడు ఈ 2 ప్లేట్లు పట్టుకోలేక 2 పట్టుకెళ్ళి, మేడం ఇది పట్టుకోండి మేడం ఒకసారి అంటే, ఆవిడ నా వంక ఎలా చూస్తుంది, ఎలా చూస్తుంది, అలా చూస్తున్నారు. నేను అనుకుంటున్నాను, మరి నేను చేసుకునే వర్క్ తప్పించి వేరేది నాకు ధ్యాస ఉండదు అక్కడ. అలా చూస్తుంటే నేను అనుకుంటున్నాను, అలా 5 నిమిషాలు మేడం పట్టుకోండి మేడం, మేడం ఒకసారి పట్టుకోండి మేడం, సమయం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతాను అంటున్నారు. అంటే ఆవిడ పట్టుకోలేదు. పట్టుకోకపోతే గబగబా నేనే ఒక ప్లేట్తో చేసి అన్నీ చేసేసాను, రెండో ప్లేట్తో చేసి అన్నీ చేసేసాను. చేసేస్తే అప్పుడు అంటే అక్కడ ఏంటంటే, నేను ఒక మాస్టర్ని, నేను ఒక క్లాసులు ఆర్గనైజ్ చేసే మాస్టర్ని, నేను ఈ ప్లేట్ పట్టుకోవడం ఏంటి అని అనుకున్నారు. మరి మనకు అది లేదు. అది అందివ్వడమే మన అదృష్టం, మహాభాగ్యం. ఆ స్టేజ్ మీద ఉండడమే మహాభాగ్యం అనుకునే స్థితిలో చేసుకుంటూ వచ్చిన తర్వాత మేడం గారు వచ్చి అడిగారు, అంటే ఎందుకో అమ్మ సన్మానం చేశారా, ఇదంతా వాళ్ళకి సాల్వాలు కప్పారని మన మేడం గారు, శైలజ మేడం గారు అడిగారు. అడిగితే అప్పుడు అందరికీ చేసాం మేడం, అందరికీ చేసాం అనేటప్పటికి నాకు నాకు ఏమన్నాలో తెలియలేదు, నాకు అర్థం కాలేదు, నేను అలా ఉండిపోయాను, నాకు అమాయకత్వం ఎక్కువ అంటున్నారు. ఏంటి అమాయకత్వం అక్కడ? అమాయకత్వం అహంకారమా? సరే ఓకే, మనం అంటే సమయం సందర్భం వచ్చింది కాబట్టి అక్కడ చెప్తున్నానండి. అలా అహంకారంతో ఉన్నప్పుడు మనం ఎంత పెద్ద వర్క్ చేయనివ్వండి, ఎంత పెద్ద, ఇప్పుడు మరి పత్రి సార్ దగ్గరికి ఎంతో మంది కలెక్టర్లు ఇంజనీర్లు అందరూ వచ్చేవారు. వస్తే డూ ఆర్ డై అంతే. అక్కడ నువ్వు ఎంత కలెక్టర్ అయితే నాకేంటి, అక్కడ ఆత్మస్థితిని చూసేవారు. ఎంత పేదవాడి అవనివ్వండి, చుట్టూతో మనుషులు ఉన్నా సరే అక్కడ పేదవాడు అలమటిస్తూ ఉండేవాడు. గురువు గారు సార్ వస్తే బాను, నన్ను కలుసుకుంటే బాను, వాళ్ళందరినీ నా దగ్గరికి, వాళ్ళందరిలోనూ నన్ను రాణిస్తారో లేదని మారుమూలు ఎక్కడో కూర్చుని ఉంటే అందరినీ ఇంటికి వెళ్ళి ఆయనకే సెకండ్ ఇచ్చేవారు పత్రి సార్. అది ఆత్మస్థితిని చూస్తారండి, అది చూసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనమాట. అలా ఆదిశంకరాచార్యులు అలా అహంకారం తగ్గించుకుని మళ్ళీ పాదయాత్ర చేస్తూ ఆయనకి మొత్తానికి శ్రీ శారదాపీఠానికి మరి ఆయన అర్హత పొందారనమాట. ఒక జగద్గురువుగా అర్హత పొందారు ఆయన. మరి అంతటి అద్భుతమైన జ్ఞానం పొంది ఎంతో మందికి జ్ఞానం ఇచ్చి ఆయన శారదాపీఠానికి గురువు గారు అయ్యారు. తర్వాత 32 సంవత్సరాలకే ఎంతో మందికి ధ్యానం చేయించి, ఎంతో మందికి జ్ఞానం ఇచ్చి, ఆయన ఒక కారణ జన్ముడుగా మరి 32 సంవత్సరాలకి ఆయన పైలోకాలకు వెళ్ళిపోయారండి. మరి ఇది మరి నాకు తెలియకుండా ఇవాళ ఆదిశంకరాచార్యుల గురించి క్లాస్ వచ్చింది. ఇది పుస్తకంలో ఉన్నది కాదండి. ఇది మరి నాకు గురువుల యొక్క, అంటే గురువులు ఏ జ్ఞానాన్ని ఎప్పుడో అందిస్తారో అదే అందిస్తారు. మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన, అంటే మళ్ళీ ఇంకా మరి మనకి ఇంకా రేపు ఎల్లుండి ఉంది, 2 రోజులు వచ్చేస్తుందేమో ఇది. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన పత్రి సార్కి, మహావతార్ బాబాజీ గారికి, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి నా హృదయపూర్వక నమస్కారములండి. ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ కూడా వేల కృతజ్ఞతలండి, ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది మేడం. ఇన్ని కొద్ది వినాలని ఉంది. ఈ సదానంద యోగి గారి చరిత్ర, ఈవేళ శంకరాచార్యుల చరిత్ర చాలా బాగుందండి.